చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ఇన్ని సీరియళ్లలో, డైలీ సీరియల్స్లో బాగా నచ్చింది ఏంటి అంటే? అన్ని సీరియల్స్ నేను అదే చెప్పాను కదా, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఐ డూ, ఈదర్ ఇట్ ఈస్ అ డాన్స్ ఆర్ టీవీ ఆర్ అ మూవీ ఆర్ ఇఫ్ ఐఎమ్ ఎ మదర్ ఎట్ హోమ్, ఇఫ్ ఐఎమ్ ఎ హౌస్ వైఫ్, ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నేను పడుకోవాలా, ఐ హ్యావ్ ఓన్లీ 4 hours టు స్లీప్, ఐ ఎంజాయ్ దట్ స్లీప్. నేను దాన్ని ఎంజాయ్ చే. ఇఫ్ ఐ హ్యావ్ లిటిల్ పోర్షన్ ఆఫ్ ఫుడ్, లేదా ఐ ఎంజాయ్ దట్ ఫుడ్. చాలు, అరే చాలా బాగుంది, నాకు దేవుడు నాకు ఆశీర్వదించాడు, ఈ ఒక్కటి నాకు ఇచ్చాడు అని ఎంజాయ్ చేసి తింటాను. అందులో ఉప్పు కారం లేదా ఐ డోంట్ మైండ్. అంటే నాకు ఆ టేస్ట్ కూడా నేను మైండ్ చేయను. ఐఎమ్ లైక్ దట్. సో ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. దేవుని బాగా నమ్ముతారా, పూజిస్తారా? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అసలు నా పూజలు చాలా డిఫరెంట్గా ఉండేవి. అది ఏంటో అంటే మా ఇంట్లో మా మదర్ అంత దీపం పెట్టడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అది ఎందుకు అనేది ఆవిడని అడగాలి మీరు. కానీ బట్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ సర్టన్ ఏజ్ వచ్చేసరికి నా ఇంటి చుట్టుపక్కలంతా బ్రాహ్మణ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు నీలో ఏదో అమ్మవారు కళ అది కనిపిస్తుంది, నువ్వు చెయ్యి అంటే నీ ఉచ్చారణ బాగుంటుంది, నీది చక్కగా పలుకుతావు, చక్కగా మాట్లాడతావు, మంత్రం ఏదైనా ఇస్తే నువ్వు చదవగలుగుతావు, అందుకని నువ్వు చెయ్యి అని అలా చెప్పటము. అక్కడి నుంచి నేను అమ్మవారిది దసరా నవరాత్రులు విగ్రహం పెట్టుకుని ఇంట్లో చేయటము. మా అమ్మవారికి ఆనవాయితీ ఏం లేదు, బట్ నేను చేశాను, నేను స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళు పక్కింటి నుంచి ఎదురింటి నుంచి వచ్చేసి, అయ్యో రాత్రిపూట మా ఇంట్లో నుంచి అమ్మవారు మీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది, నువ్వు రా మా ఇంట్లో దీపం పెట్టు అని వాళ్ళు అడిగి తీసుకెళ్ళి దీపం పెట్టించుకోవటం. ఇలాంటివన్నీ ఇంకా డివోషనల్గా మాట్లాడాలంటే దట్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్. అవునా? అయితే పూజలు అవి రెగ్యులర్గానే చేస్తూ ఉంటారు? చేస్తాను. మీరు ఎంత విలన్ లాగా చేశారో, ఎంత నెగిటివ్ రోల్స్ చేశారో, అంత కామెడీ రోల్స్ కూడా చేశారు కదా. బాగా టఫ్ అంటే ఏదనిపిస్తుంది మీకు అందులో? కామెడీ ఈజ్ టఫ్. అవునా? కామెడీ ఈజ్ టఫ్. టఫేనండి. అంటే అందరూ నవ్వుతూ ఉంటారు కదా చుట్టుపక్కల, మనం సీరియస్గా యాక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ టఫ్. మీరు నవ్వుతూ చేయలేరు, ఇంకా చేయలేము. అది అంటే సొంతగా ఎక్కువ చేయాల్సి ఉంటుంది స్క్రిప్ట్ కంటే కూడా. అవునా? ఆ స్క్రిప్ట్లో ఒక్క సెంటెన్సే ఇస్తారు, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయాలి, లేకపోతే కామెడీ వర్కౌట్ అవ్వదు. మనకి అప్పటికప్పుడు థాట్ వస్తుంది, కెమెరా యాక్షన్ అన్న తర్వాత డైలాగ్ చెప్తూ ఉంటే ఏదో ఒక థాట్ వస్తుంది. అది ఎదురు ఆర్టిస్ట్ కూడా దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలి, మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్గా క్యాచ్ చేసి వాళ్ళు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న లైట్ మెన్స్ కానీ కెమెరా వాళ్ళు కానీ పక్కన నవ్వేస్తారు, బట్ నవ్వు ఆగదు, మనం నవ్వకూడదు. విచ్ ఇస్ టఫ్ అండ్ చాలా బాగుంటుంది కూడా. వీ కెన్ ఎంజాయ్ దట్. అంతే కదా, ఇన్ని నెగటివ్ రోల్స్ చూసిన తర్వాత మొత్తం అంతా నెగటివ్ వైబ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు ఇది చేయడము అంటే. సో మీ కళ్ళు చాలా బాగుంటాయని మీకు ఆ సీరియల్స్లో ఎప్పుడైనా ఇలాంటి రోల్ ఆఫర్ చేసి డాన్సర్గానే మీరు పర్ఫామ్ చేయబోతున్నారు, సీరియల్ అంతా అలాగే ఉంటుంది? చేశానండి, లయ అని జెమినీలో కంప్లీట్గా ABCL కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళది ప్రాజెక్ట్ లయ చేశాను. అది టెలికాస్ట్ కూడా అయింది. సో ఇన్ 90s అది ఎప్పుడు 2000? అంతే 2000. సో ABCL కార్పొరేషన్లో మొత్తానికి మరి ఆయన్ని కలిసారా అమితాబ్ బచ్చన్ని? లేదండి, లేదు, అవకాశం రాలేదు, ఆయన ఇక్కడికి రాలేదు. ఓకే, వాళ్ళ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, కాశీనాథ్ రెడ్డి గారు జెమినీ హెడ్, ఆయన చేయించారు అప్పుడు. ఓకే, సో జెమినీకి చేశాను. దట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్, కంప్లీట్లీ డాన్సర్. మీరు కూచిపూడిలో MPhil దాకా వెళ్ళారు, PhD అది అనుకోలేదు? యాక్చువల్లీ దట్ వాజ్ మై డ్రీమ్. ఐ డ్రీమ్ లాగా మళ్ళీ దట్ వాజ్ మై డ్రీమ్, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అవ్వలేదు, డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. అకాడమీ పెట్టుకున్నారా మరి? లేదండి, పెట్టలేదు. ఎందుకలా? అంటే నా అంత పర్ఫెక్ట్గా నేర్చుకునే డాన్సర్స్ నాకు దొరకలేదేమో. మేబీ మంచి గురువుకి మంచి స్టూడెంట్ దొరకాలి, మంచి స్టూడెంట్కి మంచి గురువు దొరకాలి, అప్పుడే ఆర్ట్ ఫుల్ఫిల్గా వస్తుంది, లేకపోతే రాదు. మేబీ నాకు అలా దొరకలేదేమో, స్టూడెంట్స్ అనిపించలేదు. ఒక్కసారి మీరు ఏదైనా ఒక అకాడమీ అనౌన్స్ చేశారు అనుకుంటే స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళలోంచి వెన్ ఐ వాజ్ ఎట్ సైనిక్పురి నేను ఒక్కసారే అనౌన్స్ చేశాను, కానీ నాకు అనిపించలేదు. ఒక 2 months రన్ చేశాను, కానీ ఐ డిడ్ నాట్ ఫీల్ దట్. మేబీ జనరేషన్ అలా ఉంది కాబోలు అనుకున్నాను. ఐ కెనాట్ కంప్లైన్ ఆన్ ఎనీబడి. ఎవరైనా నన్ను ఏదైనా అరిచినా కూడా అసలు వాళ్ళకి ఎలా రిప్లై చేయాలో నాకు తెలియదు.
ఐ కెనాట్ రిప్లై, ఐ కీప్ సైలెంట్, ఐమ్ లైక్ దట్. అవునా? నేనేమి మాట్లాడలేను అలాగా, అంటే పరుషమైన వాక్యాలు నాకు రావు, మాట్లాడలేను. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్లీ ఇలా జరగలేదు కదా, నేను ఇలా చేయలేదు కదా అనుకుంటాను నేను. బట్ ఐ ఫీల్ ఓకే, వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళకే ఇంగితం ఉండదా, వాళ్ళకేం తెలియదా, తోచదా, ఎందుకు తోస్తుంది అనుకుంటాను. మనం చెప్పాలా? ఓ, ఎందుకు అసలు వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం లేదు, సైలెంట్ గా వెళ్ళిపోతారా? వై షుడ్ వి స్పాయిల్ అవర్ మౌత్? మనం మాట్లాడితే మన పళ్ళు బయటపడతాయి, ఎందుకు చేయాలి? వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం తప్పు చేశారు. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అలాగే అవుతుందనా? అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కాస్మోస్ ఎనర్జీ, ఓకే, బాగా బిలీవ్ చేస్తాను. ఇఫ్ వీఆర్ పాజిటివ్ ఇన్ అవర్ థింకింగ్, ఇన్ అవర్ థాట్ ప్రాసెస్, మన ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచించాలి, చెడు ఎందుకు ఆలోచించాలి? మనకి మంచి జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ మేబీ లేట్, సమ్ టైమ్స్ లేట్ అవుతుందేమో, అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుందేమో, కర్మ ఫలితాల మీద. బట్ డెఫినెట్గా మంచి అయితే జరుగుతుంది, 100%. అది మంచి ఆలోచించు. ఓకే, నీకు చెడు చేశాడా, నిన్ను చంపేయడానికి వచ్చాడా, డోంట్ స్పేర్. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఇంకే ఉంది, నువ్వు ఆలోచించడానికి ఏం లేదు, అది వేరు. బట్ ఇలాంటి విషయాలు మాత్రం నేను ఎక్కువ నోరేసుకుని పడిపోయి అలా చేయను. దెన్ మరి స్టూడియోస్లో లేకపోతే మీరు చేసేటువంటి షూటింగ్ ప్లేస్లోనో ఇలాంటిది ఏదైనా అవుతే, ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది, ఏదైనా పర్సన్ ఐ డిస్కస్ విత్ ద పీపుల్, ఐ డోంట్ ఫైట్, దట్ ఈస్ ద ఇష్యూ. ఐ డిస్కస్, నేను కూర్చోపెట్టి మాట్లాడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లిటిల్ బిట్ ఐ కెన్ ఆర్గ్యూ, బట్ నాట్ మచ్. ఓకే, ఐ కెనాట్ ఆర్గ్యూ, బట్ ఐ డిస్కస్. ఇలా అయింది, ఇలా అయింది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇంతవరకు. ఐ లైక్ టు హ్యావ్ సొల్యూషన్, ఓకే, నాట్ ద సింపతి. ఏదైనా ప్రాబ్లం అయింది అంటే దీని సొల్యూషన్ ఏంటి, అసలు ప్రాబ్లం జరగకుండా చూడాలి ముందు. ఓకే, అన్ఫార్చునేట్లీ జరిగింది అంటే ఇమ్మీడియట్ సొల్యూషన్స్ ఉండాలి. ఎప్పుడో స్పందన అది పనికిరాదు, వేస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ యూనిటీ అనేది ఉందంటారా? ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది టువర్డ్స్ ఒక విమెన్, ఏదైనా జరిగింది మనకి ఇప్పటిదాకా వినిపించేదంతా ఒక గ్లామరస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఇలాంటిదంతా మిస్యూజ్ చేస్తే ఏదో జరుగుతుంది అంటూ ఉంటారు. Exactly. కానీ టు బీ ఫ్రాంక్ అండి, నాకు నా ప్రెమిసెస్లో నేను వర్క్ చేసినంత వరకు మాత్రం నాకు వెరీ సీరియస్లీ టచ్ వుడ్ ఒక్క ఇన్సిడెంట్ కూడా నాకు అలా జరగలేదు. ఏదైనా హెయిర్ డ్రెస్సర్స్ కానీ ఎవరన్నా ఏదన్నా అనుకున్నా కూడా ఐ టోల్డ్ యూ, నేను ఇమీడియట్గా కూర్చోబెట్టి డిస్కస్ చేస్తాను. బికాజ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ ఉన్నారు అని చెప్పి దే డెఫినెట్లీ కమ్ టు అస్, వస్తారు, నేను డిస్కస్ చేస్తాను. చేసి ఇది కాదు, ఇది తప్పు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి, ఇలా అలా అనకూడదు, అమ్మాయిని అలా మాట్లాడకూడదు, ఇలా చెప్పటమే తప్ప పెద్ద పెద్ద విషయాలు ఏవి నేను ఉన్న ప్రెమిసెస్లో నాకు అసలు జరగలేదండి, ఇప్పటి వరకు నాకు జరగలేదు. సో ఐ హ్యావ్ టేకెన్ 2 breaks ఇన్ మై టోటల్ కెరీర్. 2 breaks తర్వాత మళ్ళీ వెన్ ఐ ఎంటర్డ్ ఐ హ్యాడ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్, నాకు వర్క్ ఉండిద్ది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, మై ఆడియన్స్, మై ఛానల్, my characters, my directors, my writers, my camera, who had shown me very good. So always I had work in my hand.